అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మల్లవరపు మనోహర రెడ్డి గారు రచించిన తాయెత్తు మహిమ అనే కథను విందాం. ఈ కథ ఫిబ్రవరి 2011 చందమామలో ప్రచురింపబడింది. గంగరాజు అనే గజదొంగ రాజుగారి ధనాగారాన్ని దోచుకుని దాన్ని తన రహస్య స్థావరంలో దాచి దొంగని పట్టుకోవడానికి రాజు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడో తెలుసుకోవడానికి మారువేషంలో మళ్ళీ రాజధానికి వచ్చాడు. వాడు ఒక సత్రం ముందుగా పోతుండగా సత్రం అరుగు మీద ఒక సాధువు నిద్రపోతూ ఉండటం కనిపించింది. సాధువులు ఎన్నో మహిమలు కలిగి ఉంటారని, వాళ్ళ దగ్గర ఉండే ప్రతి వస్తువుకు ఏదో ఒక మహిమ ఉంటుందని గంగరాజు విని ఉన్నాడు. అందుచేత వాడు మెల్లగా సాధువును సమీపించి అతడి దగ్గర ఏమైనా మహిమగల వస్తువులు దొరుకుతాయేమో అని జాగ్రత్తగా వెతికాడు. వాడికి సాధువు ముంజేతికి ఉన్న తాయెత్తు ఒకటి కనిపించింది. దాన్ని మెల్లగా విప్పి గంగరాజు తన ముంజేతికి కట్టుకున్నాడు. ఆ వెంటనే వాడు గజదొంగ గంగరాజును నేనే, రాజుగారి ధనాగారాన్ని దోచుకున్నది కూడా నేనే అని అరిచాడు. తనకు తెలియకుండానే తన నోటి నుంచి నిజం బయటపడేసరికి వాడు హడలిపోయి తాయెత్తును ఊడదీసి దూరంగా విసిరివేశాడు. కానీ అది పోయి వేగంగా తిరిగి వచ్చి వాడి చేతికి చుట్టుకున్నది. ఇలా 2-3 సార్లు జరిగిన తరువాత గజదొంగ విసిగిపోయాడు. ఈ లోపల వాడి కేకలు విని అటువైపు వెళుతున్న రాజభటులు వచ్చి వాడిని వెంటనే రాజు దగ్గరకు లాక్కుపోయారు. రాజభటులు చెప్పింది పూర్తిగా విని ఏ దొంగ కూడా తాను దొంగనని చెప్పుకోడు, తనంతట తాను దొంగనని ఒప్పుకుంటున్నాడు అంటే దీంట్లో ఏదో తిరకాసు ఉంది. అయినా వీడి స్థావరానికి వెళ్ళి చూసిరండి. వీడు అబద్ధం చెప్పి ఉంటే తలకొట్టించి కోటగుమ్మానికి వేలాడదీయిస్తాను అన్నాడు. భటులు గంగరాజుతో వాడి స్థావరానికి వెళ్ళి వాడు దోచుకుపోయిన ధనంతో తిరిగి వచ్చారు. రాజు ఆశ్చర్యపడి వీడు గజదొంగ గంగరాజు అనే దాంట్లో ఎటువంటి సందేహమూ లేదు. అయితే వీడు నిజం చెప్పడంలో ఏదో కిటుకున్నది. అది బయట పడేంత వరకు వీడిని ఖైదులో ఉంచండి అన్నాడు. ఆ రాత్రి గంగరాజు కారాగారానికి కాపలాగా ఉన్న భటుడితో మెల్లగా మాటలు కలిపి తన చేతికి చుట్టుకుని ఉన్న తాయెత్తును భటుడికి చూపిస్తూ, ఈ తాయెత్తు గొప్ప మహిమ గలది, ఒకసారి కట్టుకుని చూడు, దీని సంగతి నీకే తెలుస్తుంది అన్నాడు. భటుడు తాయెత్తు కట్టుకుని వెంటనే, కాపలా సమయంలో నేను నిద్రపోతుంటాను, అయినా ఎవరూ నేను నిద్రపోతున్నట్టు తెలుసుకోలేరు, దానికి కారణం నేను కళ్ళు తెలుసుకునే గాఢ నిద్రపోగలను అన్నాడు. భటుడి రహస్యం తెలుసుకున్న గంగరాజు ఒక రాత్రి వేళ కారాగారం తలుపు చూపులు విరిచి పారిపోయాడు. తెల్లవారాక జరిగింది తెలుసుకున్న కాపలా భటుడు రాజు దగ్గరికి పోయి, గంగరాజు పారిపోయాడు, ఆ పారిపోయింది నా వల్లనే అని తప్పు ఒప్పుకున్నాడు. ఆయన భటుడు చెప్పింది విని కోపంగా, గంగరాజును నువ్వెందుకు పారిపోనిచ్చావు అని అడిగాడు. ప్రభు, వాడిచ్చిన తాయెత్తు వల్ల నా మనసులో ఉన్న రహస్యం వెంటనే బయట పెట్టేశాను అని చెప్పాడు. భటుడు తన చేతికి ఉన్న తాయెత్తును ఊడదీసి రాజుకు ఇచ్చాడు. రాజు వెంటనే దాన్ని దూరంగా విసిరివేశాడు. అయితే తాయెత్తు వెంటనే తిరిగి వచ్చి రాజు చేతికి చుట్టుకున్నది. ఇంకొకరు తీసుకొనితే అది వదలదని తెలుసుకున్న రాజు ఒక రోజు పాటు దాన్ని తన వద్దనే ఉంచుకుని తన మీద ప్రజలకు, ప్రభుత్వోద్యోగులకు ఎలాంటి అభిప్రాయం ఉన్నదో తెలుసుకోదలిచాడు. ఆ మర్నాడు ఆయన సభ చేసి సభలో ఉన్న వాళ్లలో నుంచి ఒకడిని పిలిచి వాడి చేతికి తాయెత్తు కట్టాడు. వెంటనే వాడు పెద్దగా గొంతెత్తి, ప్రజలపై అధిక పన్నుల భారం మోపకుండా పాలించగలిగిన నాడు నిన్ను మహారాజుగా గుర్తించగలం అన్నాడు. తర్వాత రాజు తాయెత్తును ఒక భటుడికి కట్టాడు. వాడు చాలీచాలని వేతనం ఇచ్చి గొడ్డు చాకిరీ చేయిస్తున్న ఈ రాజంటే పరమ ద్వేషం అన్నాడు. చివరకు సేనాపతి తాయెత్తు కట్టుకుని, విలాసవంతమైన రాజు జీవితం అంటే నాకెంతో ఇష్టం, ఏ సింహాసనమైనా అధిష్ఠించగలిగే అదృష్టం ఉంటే ఎంత బాగుంటుంది అన్నాడు. ఈ సంఘటనతో రాజుకు మనసు చెడి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ప్రజాక్షేమం కోసం తానెన్నో మంచి పనులు చేస్తున్నప్పటికీ ఉద్యోగులకు నమ్మకంగా మెలిగే సేనాపతికి కూడా ఏదో ఒక కారణంగా తనంటే ద్వేషం. వీళ్ళనా తనింతకాలం నమ్ముతూ వస్తున్నది అని ఆయన రాత్రంతా బాధపడుతూ గడిపాడు. తెల్లవారగానే ఆయన మంత్రికి కబురు పంపి జరిగినది చెప్పి, నాకెందువలనో రాజ్యపాలన పట్ల విరక్తి కలుగుతున్నది అన్నాడు. మంత్రి చిరునవ్వు నవ్వి, ప్రభూ, దీనికంతకు ఆ తంపుల మారి తాయెత్తు కారణం. మీరు మనుషుల్లో మర్మం, ఒడ్డున ఉండి నీళ్లలో లోతు తెలుసుకోవాలనుకోవడం పెద్ద పొరపాటు. ముందు మీరు ఆ తాయెత్తును వదిలించుకోండి, తర్వాత అన్నీ వాటంతట అవే చక్కబడతాయి అన్నాడు. రాజుకు ఈ సలహా నచ్చి కొలువులో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఆ తాయెత్తు తీసుకోమని అడిగాడు. కానీ దాని సంగతి అప్పటికే తెలిసి ఉండటం వల్ల ఎవరూ దాన్ని తీసుకుని తమ చేతికి కట్టుకోవటానికి సాహసించలేదు. రాజు విసిగిపోయి ఆ తాయెత్తును కట్టుకున్న వాళ్లకు పెద్ద బహుమానం ఇస్తానని నగరంలో చాటింపు వేయించాడు. అప్పటికీ ఎవరూ ముందుకు రాకపోయేసరికి రాజుకు తాయెత్తు ఒక పెద్ద సమస్య అయిపోయింది.
ఎప్పుడూ రాజకార్యాల్లో మునిగి తేలుతుండే ఆయన నోట తాయెత్తు మహిమ వల్ల నిజం దాగడం లేదు. చివరకు రాజు మంత్రికి తన పరిస్థితిని వివరించి, మీరే ఈ తాయెత్తు వదిలే మార్గం ఆలోచించాలి అని కోరాడు. మంత్రి అందుకు రాజు నుంచి 3 రోజులు గడువు తీసుకుని వెళ్ళిపోయాడు. 3వ రోజు మంత్రి ఒకడిని వెంట పెట్టుకుని వచ్చి, ప్రభు, తాయెత్తును కట్టుకోవడానికి ఇతను అంగీకరించాడు, చేతికి కట్టండి అన్నాడు. రాజు తాయెత్తును వాడి చేతికి కట్టి ఏం మాట్లాడతాడో అని ఎదురు చూశాడు. కానీ వాడెంతకు మాట్లాడకపోయేసరికి ఆయన ఇస్తానని చాటింపు వేయించిన బహుమతిని వాడికిస్తూ, ఇంతవరకు తాయెత్తు కట్టుకోగానే నిజం మాట్లాడే వాళ్ళని చూశాను. మీరెవరో మహానుభావుల్లా ఉన్నారు. అందువల్లనే ఈ తాయెత్తు మహిమ మిమ్మల్ని ఏమీ చేయలేకపోయింది అన్నాడు. అందుకు మంత్రి చిన్నగా నవ్వి, ప్రభు, ఇతనేం మహానుభావుడు కాదు, మూగవాడు. ఇతనికి తప్ప ఈ రాజ్యంలో తాయెత్తును కట్టుకునే ధైర్యం మరెవరికీ లేదు అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.